ఏఐ రానంత వరకు ఒక నార్మల్ పర్సన్ కి యాప్స్ ఆర్ వెబ్సైట్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. చాలా మంది డెవలపర్స్ కావాలి. బికాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్, లైవ్ హోస్టింగ్ అండ్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ ఒక్క యాప్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుండేది. Across the world, one technology is changing everything. బట్ నౌ ఏఐ వచ్చాక ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్. ఒక్కసారి నేను చేసిన ఈ యానిమేటెడ్ వెబ్సైట్ ని చూడండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మన యొక్క వీడియో అనేది ఇట్లా యానిమేషన్ లాగా ప్లే అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు 2 or 3 యానిమేషన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ టెక్స్ట్ యానిమేషన్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసింది. ఇట్లానే మీరు ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్ మీకు నచ్చినట్లుగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ శాంపుల్ వెబ్సైట్ మాత్రమే. ఇలానే మీరు కూడా ఎనీ యాప్ ఆర్ వెబ్సైట్ ని విత్ ఇన్ 10 minutes లో ఈజీగా బిల్డ్ చేయొచ్చు. మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు ఆర్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఈ యానిమేటెడ్ వెబ్సైట్స్ ని అండ్ దట్ టు కంప్లీట్ గా ఫ్రీ టూల్స్ యూజ్ చేసుకొని ఎలా బిల్డ్ చేయాలి అండ్ దీన్ని డిప్లాయ్ చేసి లైవ్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో లేటెస్ట్ అండ్ టెక్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి టైప్ ఆఫ్ యానిమేటెడ్ వీడియోస్ ని మన యొక్క వెబ్సైట్ లో యాడ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవాలి. సో ఆ యొక్క ఇమేజ్ జనరేషన్ వచ్చేసరికి నేను విస్క్ ని యూజ్ చేస్తున్నా. బికాస్ విస్క్ లో మనం ఇమేజెస్ ని ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేను విస్క్ కోసం ఇట్లా ఒక న్యూ ట్యాబ్ కి వెళ్ళి విస్క్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా విస్క్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇట్లా ఎంటర్ టూల్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేసి ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజెస్ యూజ్ చేసుకొని మనం ఫర్దర్ గా యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో దీనికోసం నేను ఒక డాక్యుమెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఇమేజ్ ప్రాంప్ట్ గానీ అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా క్రియేట్ చేసే వీడియో ప్రాంప్ట్స్ అండ్ వెబ్సైట్ కి కావాల్సిన ప్రాంప్ట్స్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ చేశాను. ఈ యొక్క డాక్యుమెంట్ లింక్ ని మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డాక్యుమెంట్ లోకి వెళ్తే మీకు ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది అండ్ ఆల్సో వీడియో ప్రాంప్ట్ ఉంటుంది అండ్ యాంటీ గ్రావిటీని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఏదైతే ప్రాంప్ట్ ఇవ్వాలో ఆ యొక్క ప్రాంప్ట్ ని కూడా యాడ్ చేశాను అనమాట. మీరు జస్ట్ ఈ ప్రాంప్ట్స్ ని పేస్ట్ చేస్తే ఇమేజెస్, వీడియోస్ అండ్ మీకు కావాల్సిన వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇమేజ్ ప్రాంప్ట్ కోసం నేనేం చేశానంటే జస్ట్ ఇది కాపీ చేసుకున్నాను. సో మీరేం చేస్తారంటే సింపుల్ గా దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ChatGPT లోకి వెళ్ళి ఇది రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలో దాంట్లో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ టు కార్ చేయాలనుకోండి. సో కార్ ఇమేజెస్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఆర్ మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా సరే మీకు ఎలా కావాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ యానిమేషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ChatGPTలో అడిగినట్లయితే దీన్ని రిఫరెన్స్ గా తీసుకొని మీకు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా ChatGPTకి వెళ్ళి ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం చేసా, ChatGPTకి వెళ్ళి సో నా యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసి లాస్ట్ లో టేక్ ద సేమ్ ఇమేజ్ ప్రాంప్ట్ యాజ్ ఎ రెఫరెన్స్
అండ్ గివ్ మీ ద ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ రోల్స్ రాయల్స్ కార్ ఇమేజ్ అని చెప్పేసి అడిగాను అనమాట. సో ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రాంప్ట్ కావాలో అలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రాంప్ట్ ని ఇస్తుంది. సో ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ని మీరు సింపుల్ గా కాపీ చేసి విస్క్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ని రెడీ చేస్తుంది కదా. సో అట్లానే నేను విస్క్ లోకి వెళ్ళి నా యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేశాను. నాది వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రిలేటెడ్ కాబట్టి సో సేమ్ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనకి జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా ఇట్లా 2 ఇమేజెస్ ని జనరేట్ చేసింది. దీంట్లో వచ్చేసరికి మనకి ఇమేజెస్ చాలా క్లారిటీగా అయితే వస్తాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమేజెస్ సరిగ్గా జనరేట్ అవ్వకపోతే సేమ్ మళ్ళీ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇంకో 2 ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది అనమాట. అట్లా మీకు పర్ఫెక్ట్ ఇమేజ్ వచ్చేంత వరకు జనరేట్ చేయండి. సో వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన యొక్క ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫైన్, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మన యొక్క ఇమేజ్ అనేది యానిమేషన్ లాగా క్రియేట్ చేయడం కోసం వెబ్సైట్ లో వీడియోని క్రియేట్ చేయాలన్నమాట. అండ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి మీరు ఫ్లోలో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్లింగ్ ఏ కనుక మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే అది, అండ్ హెలో ఏ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో జెమినైలో వచ్చేసరికి డైలీ మీరు 3 వీడియోస్ ని ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లోలో కూడా మీకు స్టార్టింగ్ 100 క్రెడిట్స్ ఇస్తారు, దాన్ని యూజ్ చేసుకొని ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేను న్యూ ట్యాబ్ కి వెళ్ళి ఫ్లోని సెర్చ్ చేస్తున్నాను. ఈ ఫ్లో వచ్చేసరికి గూగుల్ వాళ్ళది. సో ఫస్ట్ వన్ ఉంది కదా ఫ్లో అని చెప్పేసి, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫ్రేమ్స్ టు వీడియో అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క రెఫరెన్స్ ఇమేజ్ ని ప్రొవైడ్ చేసి దాన్ని మనం వీడియో కింద కన్వర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకి ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఏదైతే విస్క్ నుంచి డౌన్లోడ్ చేశారో ఇమేజ్, ఆ ఇమేజ్ ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేయండి. సో నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో ఆ యొక్క ఇమేజ్ ని జస్ట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ఇక్కడ క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా యొక్క ఇమేజ్ అనేది రెఫరెన్స్ గా యాడ్ అయిపోయింది. దీన్ని జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనం ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చేసాము. అండ్ ఆల్సో మనం వీడియో ప్రాంప్ట్ ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కదా. సో ఆ యొక్క వీడియో ప్రాంప్ట్ ని కూడా నేను డాక్యుమెంట్ లో యాడ్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అండ్ సపరేట్ పేజ్ లో నా యొక్క వీడియో ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేశాను. సేమ్ మీరు ఈ వీడియో ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ChatGPT కి వెళ్ళి ప్లీజ్ టేక్ దిస్ యాజ్ ఎ రిఫరెన్స్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్ మీ ద వీడియో ప్రాంప్ట్ ఫర్ మై కార్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసినట్లయితే మీకు వీడియో ప్రాంప్ట్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క వీడియో ప్రాంప్ట్ ని ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా ChatGPT ఏదైతే వీడియో ప్రాంప్ట్ ఇస్తుందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఫ్లోలోకి వచ్చి పేస్ట్ చేయండి. సేమ్ వీడియో ప్రాంప్ట్ ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి జస్ట్ ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నాకు ఫ్లో అనేది వీడియోని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి వీడియో అనేది రెడీ అయిపోయింది. అండ్ దాన్ని మీరు ప్లే చేసుకోవడానికి ఇక్కడ ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా వీడియో అయితే జనరేట్ చేసింది అనమాట. చాలా పర్ఫెక్ట్ గా వీడియో వచ్చింది. అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 1080p అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ 1080p లో మీకు వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. అండ్ ఆల్సో మీకు ఇంకా హైయెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే 4K చేయాలి. బట్ ఈ 4K కావాలనుకుంటే అప్గ్రేడ్ అయితే అడుగుతుంది అనమాట. సో అప్గ్రేడ్ కి డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో మీకు 1080p సరిపోతుంది అనుకుంటే జస్ట్ ఇక్కడ అప్స్కేల్డ్ 1080p మీద క్లిక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ ఒక 1 minute టైం తీసుకుంటుంది, బట్ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ లోపు ఈ వీడియో డౌన్లోడ్ అయ్యే లోపు మీరేం చేస్తారంటే జస్ట్ మీరు యాంటీ గ్రావిటీని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాంటీ గ్రావిటీ ఏంటంటే మనకి వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. సో మనం ఏదైతే ఈ వెబ్సైట్ బిల్డ్ చేసామో ఇదంతా కూడా నాకు యాంటీ గ్రావిటీయే బిల్డ్ చేసింది అనమాట. దీంట్లో ఏంటంటే మనం వెబ్సైట్స్ ని ఫ్రీగా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ చాలా పర్ఫెక్ట్ గా వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు ఏ ఆప్షన్ ఇస్తే ఆ విధంగా, ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ విధంగా వెబ్సైట్స్ ని జనరేట్ చేస్తుంది. సో మీరు దానికోసం ఏం చేస్తారు, జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి యాంటీ గ్రావిటీ డౌన్లోడ్ అని చెప్పేసి అడగండి. సో దీంట్లో మీకు యాంటీ గ్రావిటీ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత
మీకు యాంటీ గ్రావిటీ మీది మ్యాక్ ఓఎస్ విండోస్ లైనెక్స్ దాని ప్రకారం మీది ఏదైతే దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ యాపిల్ సిలికాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో అదే విధంగా నేను ఆల్రెడీ యాంటీ గ్రావిటీని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న యాంటీ గ్రావిటీని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ లోపు మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయి మన యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ఈ యొక్క వీడియోని మనం ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేయాలి. ఇట్లా ఎందుకంటే యాంటీ గ్రావిటీలో డైరెక్ట్ గా మనం వీడియోని అప్లోడ్ చేయలేం కాబట్టి మన యొక్క వీడియోని ఫ్రేమ్స్ గా డివైడ్ చేసి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆ ఫైల్ ని అప్లోడ్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ వీడియో టు జేపీజీ కన్వర్టర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇట్లా వీడియో టు జేపీజీ కన్వర్టర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా జెడ్ గిఫ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు చూసారా వీడియో టు జేపీజీ కన్వర్టర్ అని ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని అప్లోడ్ చేసుకోండి. సో ఇట్లా నా యొక్క వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో వన్స్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో అప్లోడ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మన యొక్క వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకి వీడియో అనేది అటాచ్ అయిపోయింది. అండ్ దీన్ని కిందకు వస్తే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. బికాస్ ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ ఫ్రేమ్స్ మనకు కావాలి కాబట్టి ఈ యొక్క ఫ్రేమ్స్ అనేది మీరు 24 ఆర్ మీకు నచ్చినన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 24 ఫ్రేమ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కన్వర్ట్ టు జేపీజీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ గా వీడియోని జేపీజీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా కింద కంప్లీట్ గా మనకి వీడియో అంతా కూడా జేపీజీగా కన్వర్ట్ అయ్యి ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకొని యాంటీ గ్రావిటీలో ప్రొవైడ్ చేస్తే ఒక కంప్లీట్ యానిమేటెడ్ వెబ్సైట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో మనం వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వియో వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, సో దాన్ని కనపడకుండా ఉండటం కోసం జస్ట్ అక్కడ వరకు క్రాప్ చేయండి. సో దట్ ఆ వాటర్ మార్క్ అనేది మీకు వెబ్సైట్ లో కూడా కనిపించదు. అండ్ ఈ ఫ్రేమ్స్ మనకి జనరేట్ అయిపోయినాయి కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇట్లా కిందకు వస్తే డౌన్లోడ్ ఫ్రేమ్స్ యాజ్ ఎ జిప్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్ జిప్ ఫార్మేట్ లో ఈ కంప్లీట్ ఇమేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ యొక్క డెస్క్ టాప్ లోకి వెళ్ళి ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోండి. ఇట్లా ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ న్యూ ఫోల్డర్ నేమ్ మీకు నచ్చినట్లుగా రీనేమ్ చేసుకోండి. సో ఇట్లా నేను రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ అని చెప్పేసి ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఇట్లా న్యూ ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేశా అంటే మనం ప్రీవియస్ గా ఏదైతే డౌన్లోడ్ చేసామో ఇమేజెస్ ఆ ఇమేజ్ ఫోల్డర్ ని కూడా దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో దట్ దీంట్లో మనకి కంప్లీట్ గా ఈ యొక్క ఇమేజెస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను నా యొక్క యాంటీ గ్రావిటీలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో దానికోసం మీరు ప్రీవియస్ గా ఏదైతే యాంటీ గ్రావిటీని డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేయండి. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు సింపుల్ గా ప్రీవియస్ గా ఏదైతే డెస్క్ టాప్ లో ఒక న్యూ ఫోల్డర్ పెట్టుకున్నారో దాన్ని ఇక్కడికి తీసుకురండి. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డెస్క్ టాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ మీద క్లిక్ చేసా. సో దట్ ఇప్పుడు దీంట్లో నా యొక్క ఇమేజెస్ ఏదైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అన్ని కూడా దీంట్లో పెట్టాను. అండ్ ఇప్పుడు నాకు ఏ విధంగా వెబ్సైట్ కావాలి అనేది ఈ యాంటీ గ్రావిటీలో ప్రొవైడ్ చేయాలన్నమాట. సో నాకు వచ్చేసరికి ఒక యానిమేటెడ్ టైప్ ఆఫ్ వెబ్సైట్ కావాలి. అండ్ ఆ యొక్క వెబ్సైట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇమేజెస్ ఈ ఇమేజెస్ ని రెఫరెన్స్ గా తీసుకొని నాకు అనేది యానిమేటెడ్ వెబ్సైట్ రెడీ అయిపోవాలన్నమాట. అండ్ ఆ వెబ్సైట్ ఎట్లా ఉండాలి దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ లో ఇక్కడ యాంటీ గ్రావిటీ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ ప్రాంప్ట్ లో ఏంటంటే కంప్లీట్ గా నాకు ఒక వెబ్సైట్ ఎట్లా కావాలి అండ్ ఆల్సో నేను ప్రొవైడ్ చేసిన రెఫరెన్స్ ఫ్రేమ్స్ ప్రకారం అది యానిమేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి కంప్లీట్ గా ఈ యొక్క ప్రాంప్ట్ లో ప్రొవైడ్ చేశాను. మీరు కూడా ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని తెలుసు కదా చాట్ జీపీటీకి వెళ్ళి రెఫరెన్స్ గా ఇచ్చేసి మీకు నచ్చినట్లుగా ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని యొక్క నేమ్ ఇవ్వండి. మీకు కూడా ఇట్లా ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఇదంతా ఈ ప్రాంప్ట్ అంతా కూడా కాపీ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా ప్రాంప్ట్ అంతా కూడా కాపీ చేసుకొని ఇక్కడ యాంటీ గ్రావిటీని ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఇక్కడ మన యొక్క ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో పేస్ట్ చేసేసి ఇక్కడ మీరు మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఈ ప్లానింగ్ పక్కన మోడల్ అని ఉంది కదా, దీంట్లో మీకు నచ్చిన మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లాడ్ సోనెట్ అని ఉంది కదా, దీంట్లో మనకి పర్ఫెక్ట్ గా వెబ్సైట్స్ జనరేట్ అవుతాయి. బట్ ప్రీవియస్ గా నేను వెబ్సైట్ జనరేట్ చేసినప్పుడు క్లాడ్ యూస్ చేశాను అండ్ నా యొక్క క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నేను జెమినైని యూస్ చేస్తాను అనమాట. సో ఇట్లా నేను జెమినైని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఒక లైన్ ఇవ్వాలన్నమాట. అదేంటంటే మీరు ఇక్కడ ఏదైతే ఇమేజెస్ ప్రొవైడ్ చేశారో ఆ ఇమేజెస్ తీసుకొని మీకు యానిమేషన్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక లైన్ ని ఇవ్వాలి. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నా, టేక్ ద రిఫరెన్స్ ఇమేజెస్ ఫ్రమ్ ద ఫోల్డర్ దట్ ఐ హ్యావ్ అటాచ్డ్ అని చెప్పేసి ఇస్తున్నా. సో దట్ ఇదేం చేస్తుంది, ఈ యొక్క ఇమేజ్ నుంచి రిఫరెన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇట్లా మీరు జస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇది కొంత టైం అయితే తీసుకుంటుంది, మీకు వెంటనే విత్ ఇన్ 1 or 2 minutes లో అయితే రాదు. ఇది ఒక 5 to 10 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట వెబ్సైట్ మనకి బిల్డ్ చేసి ఇవ్వడానికి. అండ్ ఇట్లా మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ చూసారా థింకింగ్ అని చెప్పేసి పడుతుంది. అండ్ ఇదే మనకి ఆటోమేటిక్ గా కంప్లీట్ దీనికి కావాల్సిన కోడింగ్ ని కానీ అండ్ దీనికి కావాల్సిన ఫైల్స్ ఎవ్రీథింగ్ ఇదే క్రియేట్ చేస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఒక్కోసారి మన యొక్క పర్మిషన్స్ కోసం ఇది యాక్సెప్ట్ అని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా యాక్సెప్ట్ అని వచ్చింది. సో ఈ కమాండ్ రన్ చేయడానికి మన యొక్క పర్మిషన్ అడుగుతుంది. సో ఇక్కడ నేను యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇదంతా కూడా రన్ అవుతుంది అనమాట. అండ్ అట్లానే మీ పర్మిషన్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ అవుతాయో అక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఫర్దర్ గా ఇది రన్ అవుతుంది. ఇట్లా రన్ అయిన తర్వాత మన యొక్క వెబ్సైట్ ని లోకల్ హోస్ట్ లో మనకి ఓపెన్ చేస్తుంది అనమాట. లోకల్ హోస్ట్ అంటే ఏం లేదు, డైరెక్ట్ గా క్రోమ్ లో మనకు ఒక లోకల్ హోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటూ ఎక్కడైతే యాక్సెప్ట్ అడుగుతుందో దానికి పర్మిషన్ ఇవ్వడం అండ్ ఎక్కడైతే ప్రొసీడ్ అని అడుగుతుందో దానికి పర్మిషన్ ఇస్తూ ఉంటే అదే మనకి కంప్లీట్ గా కోడింగ్ అని దానికి కావాల్సిన ఫైల్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకి ఇట్లా కంప్లీట్ గా రన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇట్లా వస్తుంది, ద ప్రాజెక్ట్ ఈస్ రెడీ అండ్ యూ కెన్ గో లైవ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక లింక్ ని చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి లోకల్ హోస్ట్ లాగా, అంటే వెబ్సైట్ ఏదైతే క్రియేట్ చేసామో అది లోకల్ హోస్ట్ లో మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నా, ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, ఏదైనా అప్గ్రేడ్స్ కావాలన్నా, ఏదైనా ఫర్దర్ చేంజెస్ కావాలన్నా మీరు జస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ విధంగా అది వెబ్సైట్ ని అయితే చేంజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఓపెన్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ లింక్ మీద క్లిక్ చేశాను. సో లింక్ మీద క్లిక్ చేసినాక ఇట్లా నా యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ దీంట్లోనే చూస్తే నాకు ఎవ్రీథింగ్ కంప్లీట్ వెబ్సైట్ ఎట్లా అయితే కావాలో ఇట్లా యానిమేషన్స్ యాడ్ చేసింది అండ్ ఆల్సో బటన్స్ వర్క్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ప్రతి దానికి దేని మీద క్లిక్ చేస్తున్నానో అది హైలైట్ అవుతుంది. అండ్ ఇట్లా బుక్ టెస్ట్ రైడ్ అండ్ ఫైండ్ ఎ డీలర్ ఇట్లా ఎవ్రీథింగ్ వెబ్సైట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా ఇచ్చేసింది. సో ఇట్లా నేను ఒక్క యానిమేషన్ ఇచ్చాను కాబట్టి ఈ ఒక్క యానిమేషన్ చూపిస్తుంది. అట్లా కాకుండా మీరు డిఫరెంట్ యానిమేషన్స్ ఇస్తే ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్స్ ని కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి కంప్లీట్ వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఫర్ సపోజ్ మీకు మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో మీ యొక్క క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఏదైతే మీరు మోడల్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క మోడల్ క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వేరే మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను జెమినై యూజ్ చేస్తున్నా, జెమినై కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో ఇక్కడ నేను క్లాడ్ ని యూజ్ చేసుకుంటాను అనమాట. అట్లా మీకు ఒక మోడల్ కంప్లీట్ అయిన మిడిల్ ఆఫ్ ద టాస్క్ లో వేరే మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైన్, ఇక్కడతో మనకి వెబ్సైట్ అనేది జనరేట్ అయింది. బట్ ఈ జనరేట్ అయిన వెబ్సైట్ ని మనం డిప్లాయ్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో దీన్ని మనం డిప్లాయ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఫర్దర్ గా ఒక ప్రాంప్ట్ ని ఇక్కడ ఇస్తున్నాను. ఐ నీడ్ టు పబ్లిష్ దిస్ ఇన్ అన్ నెట్లిఫై డొమైన్, సో ప్లీజ్ ప్రొవైడ్ అకార్డింగ్లీ అని చెప్పేసి జస్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఈ కమాండ్ ఎందుకు ఇవ్వాలంటే దీన్ని మనం డిప్లాయ్ చేయడానికి కావాల్సిన కోడ్ చేంజెస్ ని దీంట్లో యాడ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మీరు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇదే డైరెక్ట్ గా మనకి నెట్లిఫై రిలేటెడ్ చేంజెస్ కూడా చేసేసి లాస్ట్ లో చూడండి ఇక్కడ ఏమని ఇస్తుందో, ఐ హావ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ యువర్ సైట్ టు నెట్లిఫై డొమైన్ అండ్ లింక్ యూఆర్ఎల్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెట్లిఫై యొక్క యూఆర్ఎల్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. యూ కెన్ విజిట్ దిస్ లింక్ టు సీ యువర్ పబ్లిష్డ్ వెబ్సైట్, అంటే నెట్లిఫై లో కూడా డైరెక్ట్ గా ఇది పబ్లిష్ చేసింది అనమాట. సో మిడిల్ లో ఏం చేసిందంటే జస్ట్ నెట్లిఫై రిలేటెడ్ డీటెయిల్స్ నా యొక్క మెయిల్ ఐడి అడిగింది. సో నేను జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి నా యొక్క మెయిల్ తో లాగిన్ అయినట్లయితే నాకు ఇది డైరెక్ట్ గా నెట్లిఫై లో పబ్లిష్ చేసేసింది అనమాట. ఇప్పుడు ఆ లింక్ ని మీరు జస్ట్ కాపీ చేసుకొని మీరు
ఎక్కడ ఓపెన్ చేసినా సరే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఇది నెట్లిఫై లో డైరెక్ట్ గా టెంపరీగా ఇది పబ్లిష్ అయిపోయింది కాబట్టి సో ఇది మీకు ఎక్కడైనా సరే ఓపెన్ అవుతుంది అండ్ వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు గూగుల్ వాళ్ళ యాంటీ గ్రావిటీని యూజ్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కింద కమెంట్ చేయండి. సో దట్ ఆ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.